హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మోడల్ పేపర్ 86. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండుటకు కారణం? ఆన్సర్ 3. మూఢనమ్మకాలు. క్వశ్చన్ నెంబర్ 2. శరీర పెరుగుదలను ఏ విధంగా కొలుస్తారు? ఆన్సర్ 4. సెంటీమీటర్స్, పౌండ్స్, కిలోగ్రామ్స్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 3. మన శరీరంలో మానసిక సామర్థ్యం పెరుగుదలను డాష్ అంటారు? ఆన్సర్ 2. అభివృద్ధి. నంబర్ 4. ఆరోగ్యము అనగా? ఆన్సర్ 4 పైవన్నీ. బౌద్ధిక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 5. ఏ పద్ధతుల ద్వారా ఎదుగుదల మరియు అభివృద్ధిని కొలుస్తారు? ఆన్సర్ 3. 1. క్రాస్ సెలక్షన్ పద్ధతి ద్వారా. 2. లాంగిట్యూడినల్ పద్ధతి ద్వారా. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 6. పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని కొలవడానికి ప్రత్యేకముగా ఏ పద్ధతిని ఎంచుకుంటారు? ఆన్సర్ 1. క్రాస్ సెలక్షన్ పద్ధతి. క్వశ్చన్ నంబర్ 7. పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధిని ఒకే వయస్సు గల 2 గ్రూపులను అయిన మరొక పిల్లల గ్రూపులతో పోల్చి చూడడను డాష్ అంటారు? ఆన్సర్ 2. లాంగిట్యూడినల్ పద్ధతి. క్వశ్చన్ నంబర్ 8. అండదశ యొక్క కాలము? ఆన్సర్ 4. కనెక్షన్ నుండి 2 వారాలు. క్వశ్చన్ నంబర్ 9. పిండదశ యొక్క కాలము? ఆన్సర్ 3 వారాల నుండి 8 వారాలు. 10. ఫీటస్ దశ కాలము? ఆన్సర్ 3. 9 వారాల నుండి బిడ్డ పుట్టే వరకు. క్వశ్చన్ నంబర్ 11. నవజాత శిశువు అనగా? ఆన్సర్ 3. పుట్టినప్పటి నుండి 4 వారాల వరకు. క్వశ్చన్ నంబర్ 12. ఇన్ఫాన్సీ అనగా? ఆన్సర్ 4. పుట్టిన 4 వారాల నుండి సంవత్సరం వరకు. నంబర్ 13. టాల్డర్ దశ అనగా? ఆన్సర్ 3. సంవత్సరం నుండి 3 సంవత్సరముల వరకు. నంబర్ 14. ఫ్రీ స్కూలర్స్ అనగా? ఆన్సర్ 2. 3 సంవత్సరముల నుండి 6 సంవత్సరములు. నంబర్ 15. స్కూల్ గోయింగ్ దశ కాలం అనగా? ఆన్సర్ 3. 6 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల వరకు. నంబర్ 16. యవ్వన దశ అనగా? ఆన్సర్ 1. 13 సంవత్సరముల నుండి 19 సంవత్సరములు. క్వశ్చన్ నంబర్ 17. ఈ క్రింది ఏ అంశాలు పెరుగుదల మరియు అభివృద్ధి మీద ప్రభావం చూపుతాయి? ఆన్సర్ పైవన్నీ 4. 1. వంశపారంపర్యం, జాతి, లింగం, పౌష్టికాహారం, వాతావరణం, సాంఘిక ఆర్థిక పరిస్థితి, తల్లి తీసుకునే పోషకాహారము, హార్మోన్స్, వ్యాయామం, తెలివితేటలు, గర్భకాలం పరిస్థితులు, ఉద్రేకాలు. క్వశ్చన్ నంబర్ 18. ఒక తరం నుండి మరొక తరానికి జన్యు లక్షణాలు సంక్రమింపచేయబడును డాష్ అంటారు? ఆన్సర్ 4. వంశపారంపర్యత. క్వశ్చన్ నంబర్ 19. గర్భం నందు శిశువు పెరుగుదలకు అవరోధం కలిగించు గర్భధారణ ముందు కారణాలు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. తల్లికి పోషకాహార లోపం చేత గర్భస్థ శిశువుకు లోపాలు రావడం. 2. తల్లి డియం, మధుమేహంతో మరియు అంటుతో బాధపడడం. బిడ్డ యొక్క స్థానభ్రంశం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 20. గర్భస్థ కాలంలో తల్లి పోషకాహారం లోపంనకు గురి అగుట వలన పిల్లలలో డాష్ అవరోధం ఏర్పడుతుంది? ఆన్సర్ 2. శిశు పెరుగుదల అభివృద్ధి. నంబర్ 21. సెఫలోకాడల్ మార్గం ద్వారా
పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3. తల క్రింద నుండి పాదము వైపు పెరుగుట. క్వశ్చన్ నంబర్ 22. ప్రోక్సిమో డిస్టల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3. శరీరం మధ్య నుండి వెలుపల ప్రాంతం వైపు పెరుగుదల. నంబర్ 23. బౌద్ధిక శరీర అభివృద్ధి, చలన శక్తి అభివృద్ధి మరియు స్పర్శ అభివృద్ధి దేనిలో భాగం? ఆన్సర్ 4. శరీరం పెరుగుదల మరియు అభివృద్ధి. క్వశ్చన్ నంబర్ 24. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం శరీరం పెరుగుదల అనేది ఈ క్రింది దేన్ని బట్టి చెప్పవచ్చును? ఆన్సర్ 4. పైవన్నీ. ఎత్తు మరియు బరువు, తల చుట్టుకొలత, థొరాసిక్, అబ్డామినల్ మరియు పెల్విక్ కొలతలు బట్టి పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 25. ఫైన్ మోటార్ అభివృద్ధికి ఉదాహరణ? ఆన్సర్ 2. మోటార్ పెయింటింగ్. క్వశ్చన్ నంబర్ 26. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేక తెలివితేటలను దేనితో కొలుస్తారు? ఆన్సర్ 4. ఐక్యూ. క్వశ్చన్ నంబర్ 27. ఐక్యూ అర్థమేమి? ఆన్సర్ 3. ఇంటెలిజెంట్ పర్సెట్. క్వశ్చన్ నంబర్ 28. సాధారణ ఐక్యూ ఎంత? ఆన్సర్ 1. 85 నుంచి 115 ఐక్యూ. క్వశ్చన్ నంబర్ 29. 1.Q 140 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారిని ఏమంటారు? ఆన్సర్ 1. అత్యున్నత తెలివిగల శిశువు. క్వశ్చన్ నంబర్ 30. 1.Q 20, 25 అంతకన్నా తక్కువ ఉండే వారిని ఏమంటారు? ఆన్సర్ 1. మానసిక వికలాంగులు. క్వశ్చన్ నంబర్ 31. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరంలోపు పిల్లలకు ఏ విధమైన భావోద్రేకాలు అభివృద్ధి ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది? ఆన్సర్ 1. నమ్మకం. క్వశ్చన్ నంబర్ 32. టాడ్లర్లో ఏ విధమైన భావోద్రేకాల అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 2. సెన్స్ ఆఫ్ అటానమీ. క్వశ్చన్ నంబర్ 33. లింగ అభివృద్ధిలో భాగమైన డాష్ దశలో పిల్లలు వారి సమానమైన వయస్సు మరియు లింగం వారితో స్నేహాన్ని ఇష్టపడతారు? ఆన్సర్ 2. లేటెన్సీ స్టేట్ స్కూల్ వైస్. 34. బిడ్డ పుట్టిన వెంటనే ప్రథమంగా గమనించవలసినది? ఆన్సర్ 3. ఆప్గార్ స్కోర్. క్వశ్చన్ నంబర్ 35. ఆప్గార్ స్కోర్ ఎంతకన్నా తక్కువ ఉంటే బిడ్డ ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించాలి? ఆన్సర్ 4. 3 లేక అంతకన్నా తక్కువ. క్వశ్చన్ నంబర్ 36. బిడ్డ పుట్టిన వెంటనే గుండె చప్పుడు నిమిషానికి ఎంత ఉంటుంది? ఆన్సర్ 1. 130 నుంచి 140. క్వశ్చన్ నంబర్ 37. బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోవడానికి గుర్తు? ఆన్సర్ 2. బిడ్డ పుట్టిన వెంటనే బిగ్గరగా ఏడవటం. క్వశ్చన్ నంబర్ 38. ఆప్గార్ స్కోర్లో మజిల్ టోన్ ఎలా గుర్తిస్తారు? ఆన్సర్ 1. చేతులు కాళ్ళు ముడుచుకోవడం. క్వశ్చన్ నంబర్ 39. ఆప్గార్ స్కోర్ సాధారణ విలువ ఎంత? ఆన్సర్ 1. 10. క్వశ్చన్ నంబర్ 40. పుట్టిన బిడ్డ సాధారణ పొడవు ఎంత? ఆన్సర్ 2. 45 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 41. పుట్టిన బిడ్డ సాధారణ బరువు ఎంత? ఆన్సర్ 3. 2500 నుండి 3500 గ్రాములు ఉండును. నంబర్ 43. నవజాత శిశువు యొక్క సాధారణ శ్వాస రేటు ఎంత? ఆన్సర్ 3. 35 నుంచి 50 బీట్స్ మినిట్.
క్వశ్చన్ నంబర్ 44. నవజాత శిశువులో 800 గ్రాములు బరువు ఉన్న పిల్లల్లో రక్తపీడనం ఎంత ఉంటుంది? ఆన్సర్ 1. 46/20. క్వశ్చన్ నంబర్ 45. కొత్తగా పుట్టిన శిశువు యొక్క చర్మంపై గోధుమ రంగులతో కూడిన కేశములను డాష్ అంటారు? ఆన్సర్ 3. ల్యానిగో. క్వశ్చన్ నంబర్ 46. అప్పుడే పుట్టిన శిశువు శరీరంపై తెల్లని జిగురు పదార్థాన్ని డాష్ అంటారు? ఆన్సర్ 1. వెర్నెక్స్ కాసిమోసా. క్వశ్చన్ నంబర్ 47. పిల్లల ముక్కులు మరియు గడ్డంపై తెల్లని గుల్లలు ఏర్పడటను ఏమంటారు? ఆన్సర్ 1. మిలియా. క్వశ్చన్ నంబర్ 48. ఫిజియాలజికల్ జాండీస్కి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ 1. ఇంటీరియస్ నిమోనేట్రియం. క్వశ్చన్ నంబర్ 49. నవజాత శిశువుల్లో పితరుల మీద, వెన్ను లేదా వీపు మీద నల్లని మచ్చలను ఏమంటారు? ఆన్సర్ 3. మ్యానిగోలియన్ స్పాట్స్. క్వశ్చన్ నంబర్ 50. కాళ్ళు చేతులు మాత్రమే సైనోసిస్ ఉంటే దానిని డాష్ అంటారు? ఆన్సర్ 2. ఎగ్రోసైనోసిస్. క్వశ్చన్ నంబర్ 51. నవజాత శిశువుల్లో తల చుట్టూ కొలత సాధారణంగా ఎంత ఉంటుంది? ఆన్సర్ 1. 33 నుంచి 37 సెంటీమీటర్. క్వశ్చన్ నంబర్ 52. శిశువుల్లో యాంటీరియర్ ఫ్రాంటనెలాస్ ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ 3. వజ్రాకారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.